అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ప్రేరణ. ఒక ఊరిలో తేజస్విని అనే అమ్మాయి ఉండేది. అమ్మాయి 5వ తరగతి చదువుతుండేది. ఆ అమ్మాయికి వాళ్ళ నానమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్నతో కలిసి ఆడుకుంటూ ఉండేది. వాళ్ళ తాతయ్య బయటికి వెళ్ళినప్పుడు తేజస్విని కూడా తీసుకెళ్ళి ప్రకృతి అందాల గురించి, వాతావరణం ఎలా కాలుష్యం అవుతుంది, దాని వలన కలిగే నష్టాలు అన్నీ చూపిస్తూ చెప్పేవాడు. ఇంట్లో నాన్నమ్మ మంచి మంచి కథలు చెప్పేది. తేజస్వినిని ఇంట్లో అందరూ గారాబంగా చూసేవారు. ఏమి అడిగినా కాదనకుండా చేసేవారు. అయినా కూడా తను సంతోషంగా ఉండేది కాదు. తనకు ఆడుకోవడానికి చుట్టుపక్కల ఎవరు స్నేహితులు లేరని పడుతుండేది. తనకి చెట్లన్నా, పువ్వులన్నా, పక్షులన్నా చాలా ఇష్టం. వాటితో స్నేహం చేసి మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి నాన్నమ్మ దేవదూత గురించి కథ చెబుతూ ఉంటే తేజస్వినికి నిద్ర పట్టేసింది. దేవదూత తాను కలిసి ఆడుకుంటున్నట్టు కల వచ్చింది. వారిద్దరూ కలిసి పార్కులో పువ్వులు, సీతాకోకచిలుకలతో సంతోషంగా ఆడుకుంటుంటే, అక్కడ చెట్లు అన్నీ బాధపడుతుంటే వారిద్దరూ వెళ్లి ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతారు. అప్పుడు చెట్లు మనుషులు మమ్మల్ని నరికేస్తున్నారు. కొన్ని రోజులకి చెట్లే లేకుండా అవుతాయేమో అని భయమేస్తోంది. అయినా మమ్మల్ని నరకడం వల్ల వర్షాలు పడక వాతావరణం కాలుష్యం పెరిగి వారికే నష్టం కలుగుతుంది కదా అని అంటాయి. అవన్నీ విన్న తేజస్వి చెట్లు నరకకుండా చూడాలని అనుకుంటుంది. పార్కులో అందరూ చిప్స్, చాక్లెట్స్ తిని వాటి కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. దానివల్ల నీరు భూమిలోకి ఇంకక భూమి వేడెక్కుతోంది. చెట్ల వేర్లకి కూడా నీరు అందడం లేదు అని అంటాయి చెట్లు. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కృషి చేయాలని అనుకుంటుంది. వారిద్దరూ ఆడుకుంటూ ముందుకు వెళ్లారు. అక్కడ కొన్ని పక్షులు పంజరంలో బంధించి ఉంటాయి. దేవదూతని చూసి వాటి బాధను చెప్పుకుంటాయి. స్వేచ్ఛగా ఎగిరే మమ్మల్ని ఇలా పంజరంలో బంధించి ఉంచితే మేము ఉండలేకపోతున్నాము అంటాయి. అది విని తేజస్వినికి ఏడుపొస్తుంది. వాటికి స్వేచ్ఛ కలిగిస్తే బాగుండు అనుకుంటుంది. వారిద్దరూ చెరువు దగ్గరికి వెళ్లి ఈత కొట్టాలని అనుకుంటారు. చెరువులో దిగగానే చేపలు చనిపోయి ఉండడాన్ని గమనిస్తారు. కొంచెం ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఫ్యాక్టరీ నుండి వదిలే చెత్త మరియు పొగ వలన అని తెలుస్తుంది. అప్పుడు దేవదూత వీటి వలన గాలి, నీరు కాలుష్యం అయ్యి ప్రజలు లేనిపోని ఆరోగ్యం పాలవుతున్నారు అంటుంది. అది చూసి వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో తేజస్విని వాళ్ళ అమ్మ నిద్ర లేపుతుంది. అప్పుడు తేజస్వినికి అది కల అని తెలుస్తుంది. వెంటనే వెళ్లి వాళ్ళ ఇంటి ముందర పంజరంలో ఉన్న పక్షులను బయటికి వదిలేస్తుంది. వాళ్ళ నాన్న వచ్చి ఎందుకు అలా చేశావని అడిగితే నా కలలో ఒక దేవదూత వచ్చింది. మేమిద్దరం ఆడుకుంటుంటే పంజరంలో పక్షులు స్వేచ్ఛగా ఎగరలేక పోతున్నాయి అని బాధపడ్డాయి. నాకు బాధ అనిపించింది. పక్షులను హింసించడం తప్పు అని అలా చేశాను అంటుంది. వాళ్ళ నాన్న తేజస్వినిని దగ్గరకు తీసుకొని నీది ఎంత మంచి మనసు తల్లి అని అభినందిస్తాడు. ఆ రోజు తన పుట్టినరోజు కావడం వల్ల నీకు ఏం కావాలని అడుగుతాడు. నాకి 10 మొక్కలు కావాలి అని అడుగుతుంది. ఎందుకంటే నా పుట్టినరోజు నాడు నేను ఒక మొక్కను నాటి నా స్నేహితులకు కూడా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి నాటమని చెప్తాను అంటుంది. వాళ్ళ నాన్న అదేంటి అంటే చెట్లను నరికేస్తున్నారు. దాని వలన కాలుష్యం పెరుగుతోంది. అందువలన అందరూ చెట్లు నాటాలి అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న మంచి ఆలోచన చేశావమ్మా. నువ్వు చేయడమే కాకుండా 10 మందితో చేయించడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి అని అంటాడు. నేను నీకు తప్పకుండా మొక్కలను తెచ్చిస్తాను అంటాడు. తేజస్విని తన పుట్టినరోజు నాడు తన స్నేహితులకు మొక్కలు ఇచ్చి నాటమని చెప్తుంది. తన పుట్టినరోజున వల్ల పెదనాన్న ప్లాస్టిక్ కవర్‌లో బిస్కెట్లు తీసుకొచ్చి తేజస్వినికి ఇస్తాడు. అప్పుడు తేజస్వి పెదనాన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని భూమిలో కరగడానికి వేల సంవత్సరాలు పడుతుంది. వాటి వల్ల భూమిలో నీరు ఇంకక భూమి వేడెక్కుతుంది. అందుకే ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. ఎవరైనా వాడుతున్నప్పుడు మనం చూస్తే వాటి వల్ల జరిగే నష్టాలు చెప్పి వారిని కూడా వాడొద్దని చెప్తాం అంటుంది. వాళ్ళ పెదనాన్న తేజస్వినిని మెచ్చుకొని చిన్నదానివైనా మంచి మాట చెప్పావు అని అక్కున చేర్చుకుంటాడు. తేజస్వి పెరిగి పెద్దదయ్యాక జిల్లా కలెక్టర్ అయ్యి కొన్ని కొత్త నిబంధనలు విధించింది. అవేంటంటే ఒక చెట్టు నరికితే 10 చెట్లు నాటాలి. లేకపోతే జరిమానా విధిస్తారు. పక్షులను బంధిస్తే జరిమానా. ఫ్యాక్టరీ నుండి వచ్చే చెత్త నీటిలో వదిలేస్తే జరిమానా.
ఇలాంటి నిబంధనల వల్ల ఆ జిల్లాని బాగు చేసింది. మిగతా వారికి కూడా ఆదర్శంగా నిలిచింది. తాను కలలో చేయాలనుకున్న పనులన్నీ చేసింది. అందరం కలిసి ప్రకృతిని కాపాడుదాం. ధన్యవాదాలు.